తిలక్ గారు చెప్పండి, ఏమిటి ఈ ఈ దరిద్రపు వార్తలు ఇవన్నీ మనం చదవక తప్పట్లేదు. వాస్తవం ఏమిటి? నిజంగా టీడీపీ వాళ్ళ మీద నెడుతున్నారా, టీడీపీ వాళ్ళే అడ్డుపడ్డారా? వాస్తవం ఏంటి? ఈ రకంగా ఇప్పుడు వీళ్ళకి తత్వం బోధపడిందా? కొంప మునిగిపోతుందని భయపడిపోయి మొన్నేమో టిప్పర్ అన్నాడు, టిప్పర్ డ్రైవర్లకి సీట్లు ఇవ్వటం ఏంటంది మొన్న తిట్టాడు. ఇవాళేమో వాలంటీర్లు ఆపేసి మళ్ళీ ఇంటికాడే ఇవ్వాలంటున్నాడు. వాలంటీర్లు తీసేసి ఇంటికాడ ఎవరు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ అంటే ఏం చేయాలి? ఏమన్నా అసలు అర్థం పర్థం లేకుండా చివరికి చంద్రబాబుని, నా అభిప్రాయం అయితే రామోజీరావు అలాగే రాధాకృష్ణ ఇద్దరు కలిసి ఈ రకంగా ఇట్లాంటి దిక్కుమాల సలహాలు ఇచ్చి ముంచేసేటట్టున్నారు, ముంచేసినట్లే ఆల్మోస్ట్. మీరేమంటారు? నమస్కారం. సౌండ్ బాహాటంగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం లేదా ఎన్నికల సంఘం జారీ చేసినటువంటి ఉత్తర్వులు కళ్ళెదుట కనిపిస్తుంటే ఈ తప్పు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అని చెప్పడం, వాళ్ళు ప్రజల కళ్ళకు గంతలు కట్టాము ఏమి కనపడదని అనుకుంటున్నారేమో అని అనిపిస్తోంది. ఈ దేశంలో మానవ వనరులు ఎక్కువ. ఆ మానవ వనరుల అభివృద్ధికి దోహదపడుతూ దానికి తగ్గట్టుగా పథకాలు రూపొందిస్తూ అడుగు ముందుకు వేస్తే దేశాభివృద్ధి సాధ్యం అవుతుందనేది ఒక వాస్తవం. ఈ మానవ వనరుల అభివృద్ధి అనేది దాంట్లో భాగమే పెన్షన్లు ఇవ్వడం. దీన్ని మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్టర్లకు మేలు చేస్తేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, లేదు కంప్యూటర్లు తీసుకొస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది అని భావించేటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి మలేషియా మంత్రి గారు గడ్డి పెట్టినా ఇంకా బుద్ధి రాల. ఆయన బాహాటంగా ఇలాగే కంప్యూటర్లతో దేశాన్ని అభివృద్ధి చేయొచ్చు అని చెబితే, మా దేశంలో అయితే ఇటువంటి వాళ్ళని పిచ్చి ఆసుపత్రులను చేరుస్తారు లేదా అరెస్ట్ చేసి జైల్లోనే పెడతారని చెప్పినా గానీ ఆయన ఆ ధోరణి మారడం. ప్రజలకు అనుగుణంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది ఏంటంటే, ప్రజలకి ఏం కావాలి, ఆయన ప్రజల కోసం ప్రజలతో కలిసిపోయాడు, ప్రజలకు ఏం కావాలో తెలుసుకున్నాడు, అవే చేస్తున్నాడు ఆయన. అది మీకు ఇష్టం లేకపోతే బాహాటంగా చెప్పండి, అంతేగాని ఈ రకంగా వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకించారు. మరి గ్రామ సచివాలయ వ్యవస్థ, వార్డు సచివాలయాల ద్వారా ఇవాళ పెన్షన్లు ఇవ్వమని ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వ్యవస్థను కూడా రూపొందించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. కాబట్టి వాటిని కూడా రద్దు మనకు అడుగుతారా? ఇది ఏ రకంగా పథకాలు అమలు జరపకుండా ఆపివేయటం, వార్డు వ్యవస్థల ద్వారా ఈ రైతులకు అవసరమైన విత్తనాల దగ్గర నుంచి ఎరువుల వరకు అన్ని సప్లై చేస్తున్నారు. కాబట్టి వాటిని కూడా ఆపేయమంటారా? అసలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు లాంటి వాడు ఐఏఎస్ ఎట్లా పాస్ అయ్యారో నాకు అర్థం కావట్లేదు. ఈ దేశంలో ప్రజలు మానవ వనరులు ఎక్కువ కాబట్టి వాళ్ళని ఆలంబనగా చేసుకునే కార్యక్రమాలు ఉండాలి, కానీ వాటిని ఆపేసి మీరు ఏం సాధించదలుచుకున్నారు? రాజకీయపరమైనటువంటి ప్రయోజనాలు అయితే ఇది వాడు చేసిన పని వలన తెలుగుదేశం పార్టీ నెత్తిన బండరాయి పడేసినట్టే. ఈ మొత్తం వాలంటీర్ వ్యవస్థ అంతా వ్యతిరేకం అవుతుంది. వృద్ధులు ఈ పెన్షన్లు తీసుకునే 60 లక్షల పైగా పెన్షన్లు తీసుకునే వాళ్ళు వ్యతిరేకం అవుతారు. దీనివల్ల ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి ఒకడో వ్యతిరేకం అవుతారు. దాదాపు 1 కోటి ఓట్లను దూరం చేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏం సాధించదలుచుకుంది? వాళ్ళ ఓట్ల కోసం అయితే ఇది ఓట్లు తెచ్చుకునే పద్ధతి కాదు కదా. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు రివర్స్ లో వెళ్తున్నారు. ఆయన ప్రజల మీద కక్ష కట్టి నాకు ఓటు వేయరా, జగన్మోహన్ రెడ్డికి వేస్తారా అని కక్ష కట్టి ఇలాంటి పనులు చేసి ఆయన వ్యతిరేకంగా చేసుకుంటున్నారు. ఇంకొక మాట చెప్తాను, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపు 30 లక్షల మంది పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చింది. వాటిని కూడా కోర్టుల్లో సవాల్ చేశారు, కొంత ఇబ్బంది పెడుతున్నారు, వాటిని ఆలస్యం చేశారు. మరి ఆ కుటుంబాల ద్వారా 31 లక్షల కుటుంబాల ద్వారా ఒక్కొక్క ఇంట్లో 3 ఓట్లు వేసుకున్నా అదో 1 కోటి ఓట్లు కనపడతాయి. నువ్వు ఇట్లా చేసుకుంటూ పోతూ నువ్వు ఏం సాధించదలుచుకున్నావు? ఓట్లు ఎలా వస్తాయి? కామన్ సెన్స్ ఉండక్కర్లేదా? రాజకీయాల్లో ఉంటే సరిపోయిందా? అందుకనే తిలక్ గారు ఇవాళ వీళ్ళు ఏం రాస్తున్నారు, ఈనాడు వాళ్ళు రాసే దుర్మార్గపు రాతలు చూడండి. పెన్షన్లు ఇంటికాడికి ఇవ్వకుండా వైసీపీ వాళ్ళు కావాలని చంద్రబాబు మీద నెట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. 3-4 కిలోమీటర్ల దూరంలోని సచివాలయాలకు 42 డిగ్రీల ఎండలో నడిపించే వికృత రాజకీయాలకు తెరదీస్తున్నారు. మరి ఇదేంటి, వాలంటీర్లను ఆపింది వాళ్ళే, ఇప్పుడు ఇట్లాంటి దరిద్రపు వార్తలు రాస్తున్నది వాళ్ళే. అంటే ప్రజల్ని అంత పిచ్చోళ్ళ కింద లెక్కేస్తున్నారా ఈనాడు వాళ్ళు, రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు? ఎట్లా ఇది వాస్తవం ఏమిటి? నిజంగా ఆపింది తెలుగుదేశం వాళ్ళ, వైసీపీ వాళ్ళ? నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ రాశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రధాన కార్యదర్శి గారికి ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయండి. దాని అర్థం ఏమిటి? ఎన్నికల సంఘం ఆఫ్ చేసిందా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆఫ్ చేసిందా? వాస్తవాలు కళ్ళెదురు కనపడుతున్నాయి. ఎన్నికల సంఘం ఆదేశాలు కళ్ళెదురు కనపడుతున్నాయి. కోర్టులో వేసింది ఎవరు? నిమ్మగడ్డ రమేష్ గారు. నిమ్మగడ్డ రమేష్ గారు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి సెంటర్ ఫర్ సిటిజన్స్ అనే సంస్థ, దాంట్లో సభ్యులు ఎవరు? మొత్తం చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితులు, సమర్థనీయులు. వాళ్ళు తప్ప ఇంకెవరైనా ఉన్నారా? అందులో ఇవి ఎన్ని అబద్ధాలు చెప్పినా ఈ వాస్తవాలు అనేది ప్రజల ముందు ఉన్నాయి. ఇంకా 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 లోతుగా వెళ్ళి ఆయన అబద్ధాలు చెప్తే రామోజీరావు ఆయన బండారం కూడా బయటపడుతుంది. రామోజీరావు గారికి 2000 ఎకరాలు అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉల్లంఘించి ఆయనకి ఫిలిం సిటీ కోసం ఇస్తే మాత్రం సమ్మగా ఉందా? పెన్షన్లో ఇంటికి ఇస్తే తప్ప, 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తే తప్ప, వాలంటీర్ వ్యవస్థ ఉంటే తప్ప, నువ్వు ఇంటింటికి పేపర్ ఎందుకు వేస్తున్నావు? వాటిల్లో పెట్టి అమ్ముకోవచ్చు కదా. అది అక్కడ ఎందుకు అనేది పాటించడం ఈ సూత్రాన్ని. రామోజీరావు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా రాస్తున్నారు కాబట్టి ఇంటింటికి పేపర్ అయ్యకూడదని ఎవరైనా కోర్టులో వేయొచ్చా? మోకాల్లో మెదడున్న వ్యక్తులు కోర్టుల్లో వేశారు. ఎన్నికల సంఘం కూడా అది మెదడుతో ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుని ప్రకటిస్తున్నారు. నేను ఉదాహరణ కూడా చెప్తాను. నేను నా పేరు నాని గారు ప్రెస్ మీట్ లో కొన్ని విషయాలు చెప్పారు. ఆయన ఏం చెప్పారు? ఎన్నికల సంఘం వైఎస్ఆర్సీపీ ఇచ్చే కంప్లైంట్స్ ని పట్టించుకోకుండా ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చే వార్తలను ప్రాతిపదికగా తీసుకుని ఆదేశాలు ఇస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు. ఉదాహరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఎదురుగా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు గాని ఫ్లెక్సీలు గాని ఉంటే వాటి మీద తెల్లని గుడ్డ కప్పేశారు. దానికి కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర మాత్రం మొత్తం ఫ్లెక్సీలు కనపడుతున్నాయి, చంద్రబాబు నాయుడు గారి బొమ్మలు కనపడుతున్నాయి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరి గారు 3 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేస్తున్నారు అని ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుల మీద ఇంతవరకు చర్య తీసుకోలేదు. నోటీసులు ఇచ్చామని చెప్తారు కానీ నోటీసులు ఇస్తే సమాధానం వచ్చిందా? ఏం చర్య తీసుకున్నారు? 3 లక్షల రూపాయలు ఏకంగా 2000 పెన్షన్ ఇస్తే తప్ప అన్నారు. 3 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేస్తే ఎన్నికల్లో సమంజసమా? ఇలాంటి చర్యలు తీసుకోకుండా ఎన్నికల సంఘంలో వాళ్ళు కూడా ఐఏఎస్ అధికారులను, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసేటువంటి అధికారులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటే కేవలం ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చే వార్తలు మాత్రమే మీకు ఆధారాలు అయితే ఎన్నికల సంఘం కాదు, వాళ్ళ బ్లాక్ మెయిలింగ్ కి భయపడుతున్నట్టున్నారు తిలక్ గారు. ఎందుకంటే రోజు ఆ ఆఫీసర్ మీద ఈ ఆఫీసర్ మీద బ్లాక్ మెయిల్ చేస్తూ ఆయన ఎర్ర బుక్ అని పిచ్చి బుక్ అని తిరుగుతుంటాడు. వీళ్ళేమో ఆ ఆఫీసర్ మీద ఈ ఆఫీసర్ మీద పరిచేసి లేనిపోయిన రచ్చ వీళ్ళతో న్యూసెన్స్ ఎంత కానీ వాళ్ళు కామ్గా వాళ్ళు ఏదో నోటీసులు ఒకటి చేస్తున్నారేమో నాకు డౌట్. అధికార యంత్రాంగాన్ని భయభ్రాంతులకు గురి చేసి ఎక్కడా కూడా నిష్పక్షపాతంగా పని చేయకుండా చేయటం కోసమే వాళ్ళు ఈ పనులు చేస్తున్నారనేది నాకు అర్థం అవుతుంది. కానీ ఎన్నికల సంఘం బాధ్యతగా ఉండాలి కదా. వాళ్ళకి కేవలం చెవులు కళ్ళే కాదు కదా, మీకు ఆధారాలు ఇస్తున్నారు. ఆధారాలు ఇస్తున్నారు. పచ్చి నిజం చంద్రబాబు నాయుడు గారి భార్య 3 లక్షల రూపాయల చెక్కులు ఇచ్చారనేది ఎందుకు చర్య తీసుకోలేదో ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి కదా. ఆ సమాధానం చెప్పకుండా ఇలాంటి తలతక్క నిర్ణయాలు తీసుకుంటే ఎట్లా? పెన్షన్లు ఇంటికి వెళ్ళి ఇవ్వకూడదని. రైట్. ఇది మెదడు మోకాల్లో ఉన్నాడు చేసే నిర్ణయాలు తప్ప మనుషులు చేసే నిర్ణయాలు మాత్రం కాదని నా అభిప్రాయం. అంటే బీజేపీతో కలిసింది అందుకోసం కదా, ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, కేంద్రాన్ని ప్రభావితం చేసి తద్వారా ఎలక్షన్ కమిషన్ ద్వారా పబ్బం గడుపుకోవచ్చు అనే కదా. లేదా బీజేపీ 1% బీజేపీ కోసం ఈయనెందుకు కాళ్ళ వెళ్ళబడి ఢిల్లీలో 3 రోజులు కూర్చుంటాడు, ఆత్మగౌరవాన్ని కూడా వదులుకుని. సో అది ప్రసాద్ గారు ఈ సందర్భంలో ఒక మాట చెప్తాను. ఇక్కడ పొత్తు కుదిరిన తర్వాత ఢిల్లీలో వీరు ఒక ప్రచారం చేశారు. ఇది బయటకు రాని విషయం. రాష్ట్రంలోని కీలకమైన పోస్టుల్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కొంతమందిని బదిలీ చేయమని అమిత్ షా గారికి లిస్ట్ ఇచ్చాం, 1-2 రోజుల్లో బదిలీ అయిపోతున్నారని ప్రచారం చేశారు. వాస్తవం నేను కనుక్కుంటే అసలు వీళ్ళు లెటర్ ఇవ్వాల. అమిత్ షా గారు చాలా క్లియర్ గా ఒక మాట చెప్పారట, ఇది రాజకీయపరమైన పొత్తు, దానికి పరిమితం. చంద్రబాబు నాయుడు గారు మరొకరు ఏదైనా మాకు లిస్ట్ ఇచ్చారనో పలానా ఐఏఎస్ మీద చర్య తీసుకోండి, ఐపీఎస్ బదిలీ చేయడం అని చెప్తే మీరు వాటిని పాటించనక్కర్లేదని అమిత్ షా గారు క్లియర్ గా అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారట. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు అక్కడ సాగదు కాబట్టి ఇక్కడ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పరిచయస్తు ద్వారానో మరొకరి ద్వారానో ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసి ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది నా అభిప్రాయం. రైట్.